ఆగస్ట్ 23 దేవుని వాక్య ధ్యానం. నేను నీకు తోడేయున్నాను గనుక భయపడకుము. ఆదికాండము 26వ అధ్యాయం 24వ వచనం. మన ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయం శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, దేవుని యొక్క గొప్ప భాగ్యము ఈ కొత్త నూతనమైన దినము. ఈ నూతన దినము మన జీవితాలకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, ప్రభువుకి మహిమకరంగా ఉండాలి. పునరుద్ధాన దినం, ప్రభు యొక్క వాక్యాన్ని ధ్యానించి ప్రభు సన్నిధిని మనం అనుభవించే గొప్ప రోజు. ఈరోజు నీ హృదయం దేని వైపు కలవరపడుతుంది? దేని గురించి నీవు చింతపడుతున్నావు? దేనిలో నీవు ఎంతగానో భయపడుతూ ముందుకు వెళుతున్నావు? వాక్యము చాలా స్పష్టంగా మనలను బలపరుస్తుంది. నేను నీకు తోడేయున్నాను, భయపడకము. ప్రియ విశ్వాసి, చాలా మంది మనుషులు చెప్పే మాటలకు నమ్మకాన్ని నుంచి భయపడకుండా ముందుకు వెళ్తారు. పిల్లలు తల్లిదండ్రుల మాటలను నమ్మి భయపడకుండా ముందుకు వెళ్తారు. ఇలాగున చాలా మంది మనుషుల మాటలను లెక్కలోనికి తీసుకుని భయపడకుండా ఉంటూ ముందుకు వెళతారు. కానీ ఈరోజు ఒక మాట మిమ్మల్ని అడుగుతున్నాను, మరి దేవుని మాటను ఎంతవరకు నీవు నమ్ముతున్నావు? ఇంకనూ నీలో భయము అనేది ఉన్నది అంటే ఆయన మాటను పూర్తిగా నమ్మని వానిగా ఉంటున్నావేమో. అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. మన జీవితంలో దేవుని నమ్మే వారంగా మనం ఉండాలి. ప్రభువుని నమ్మి మనం ముందుకు వెళ్ళినప్పుడు దేవుడిచ్చే ఆశీర్వాదం ఇస్సాకుకు తోడుగున్న దేవుడు, అబ్రహాముకు దేవుడు, యాకోబు దేవుడు మనకును కూడా తోడై ఉండి నడిపిస్తాడు. కనుక నీవు భయపడకము. దేని గురించి ఆలోచించకుండా నీ జీవితంలో ఏది నువ్వు జరిగించాలని ఆశపడుతున్నావో నమ్మకంగా ప్రభువులో ముందుకు కొనసాగింపబడు. దేవుడు నీ జీవితంలో ఆశీర్వాదాన్ని అనుగ్రహిస్తాడు. అట్టి ఆశీర్వాదం, దీవెన దేవాది దేవుడు మీకు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, గొప్ప దేవ, ఏ భయాలు బిడ్డలను ఆపుతున్నాయో వాటినన్నిటినీ తొలగించండి. నేడు వారి ప్రయాణాలు, పనులు, తలపెట్టిన కార్యాలలో గొప్ప జయము బిడ్డలకి అనుగ్రహించండి. ప్రభువా, మా దేవ, నీకు వందనాలు. నేడు జన్మదినము, వాహదినము, ఆయా విశేష దినములు జరుపుకున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న వారికి నెమ్మదిని దయచేయండి. దినదీవులతో నింపి మీరే మహిమ, ఘనత, ప్రభావం పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఆశీర్వాదం మీ అందరికీ కలుగును గాక. ఆమేన్.